గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్1. ఎవరైనా మిత్రులు కొత్తగా ఛానల్ని వీక్షించినట్లయితే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి. మనోవిజ్ఞాన శాస్త్రంలో పెరుగుదల వికాసంలో భాగంగా గత వీడియోలో మనం పెరుగుదల గురించి కానీ వికాసం గురించి కానీ అంటే గ్రోత్ అండ్ డెవలప్మెంట్ వాటి యొక్క ప్రధానమైనటువంటి అంశాలు, ఆ రెండింటి మధ్య తేడా అనేది మనం గమనించడం అనేది జరిగింది. పరిపక్వత, పరిణతి అనేది మ్యాచురేషన్ కూడా చాలా ముఖ్యమైనటువంటి భావన. అది కూడా పరిమాణాత్మకమైంది, గుణాత్మకమైంది. కానీ దాన్ని అంటే ఆ మ్యాచురేషన్ని, ఆ పరిపక్వత లేదా పరిణతిని మనము మాపనం చేయలేము. ఇక వికాసానికి సంబంధించి ముఖ్యమైనటువంటి సూత్రాలు, కొన్ని నియమాలను వివిధ రకాల మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు వారి యొక్క పరిశీలన ద్వారా వికాసానికి సంబంధించి కొన్ని సూత్రాలు లేదా నియమాలు, ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ని కొన్నిటిని వారు రూపొందించడం అనేది జరిగింది. అంటే ఒక సూక్ష్మకణంగా మొదలైనటువంటి మనిషి జీవితం కాలంతో పాటు పెరుగుతూ వికాసం చెందుతూ ఉంటుంది. ఆ వికాస ప్రక్రియలో భాగంగా అనేక రకమైనటువంటి మార్పులు జరుగుతాయని మనం తెలుసుకోవడం జరిగింది. మరంటే వికాసానికి సంబంధించి, డెవలప్మెంట్కి సంబంధించి ప్రధానమైనటువంటి నియమాలు ఏంటి అని మనం తెలుసుకోవాలని చూస్తే, ప్రధానమైనటువంటి ఫస్ట్ నియమం, వికాసం అనేది అవిచ్ఛిన్నమైనది. ప్రిన్సిపల్స్ ఆఫ్ కంటిన్యూయస్ అంటే మానవ జీవితంలో వికాసం అనేది నిరంతరంగా జరుగుతుంది, ఒక దశలో ఆగిపోదు. ఆల్రెడీ మనం నిన్న గత వీడియోలో నేర్చుకున్నాం. గర్భస్థ శిశువుగా నుండి ప్రారంభమైనటువంటి వికాసం మనిషి చివరి క్షణం వరకు కూడా నిరంతరంగా కొనసాగుతూనే ఉంటుంది అని మనం నేర్చుకోవడం జరిగింది. ఏ దశలో కూడా వికాసం అనేది ఆగిపోదు. ఉదాహరణకి ఏదైనా ఒక భాషని, అంటే చిన్నప్పుడు నేర్చుకున్నటువంటి భాషను అక్కడికే పరిమితం కాకుండా ఆ భాషకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి భావనల్ని మనం చనిపోయేంత వరకు నేర్చుకుంటూనే ఉంటుంటాం. సర్దుబాటు అనేది ఒక అత్యంత ముఖ్యమైన ప్రక్రియ మిత్రులారా. మనం ఏ వాతావరణానికి వెళ్తే, అంటే ఒక ప్రాంతంలో నిజానికి మనం పుట్టిన ప్రాంతంలోనే నివాసం ఉండకపోవచ్చు, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మనం వలస వెళ్ళడమో ఇంకో దగ్గరికి, అంటే ఆ పరిస్థితుల నేపథ్యంలో రావాల్సి వస్తుంది. దానికి అనుగుణంగానే మన ప్రవర్తన అనేది ఉంటుంది. అంటే ఒక ఏదైతే నేర్చుకొని ఉన్నామో మనం ఒక వయసులో, అక్కడికే మనం ఆగిపోము. వయస్సుతో పాటు, కాలంతో పాటు ఎన్నో అంశాలు నేర్చుకుంటూనే ఉంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, టీచర్ ఈజ్ ఏ కాన్స్టెంట్ లెర్నర్. ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్థి, తను నేర్చుకుంటూనే ఉండాలి. జాబ్ వచ్చింది, నాకు అర్హత ఉంది, జాబ్ వచ్చేసింది అంటే సరిపోదు. టీచర్ ఈజ్ ఏ కాన్స్టెంట్ లెర్నర్. ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థి, అంటే ఎప్పటికప్పుడు తన యొక్క విజ్ఞానాన్ని పెంపొందించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా తన యొక్క బోధనలో ఉన్నటువంటి లోపాలను కూడా ఎప్పటికప్పుడు తను మార్చుకుంటూ, మెరుగుపరుచుకుంటూ, వాటిని డెవలప్మెంట్ చేసుకుంటూ తన టీచింగ్ మెథడ్ని ముందుకు వెళ్తూ ఉంటాడు. నాట్ ఓన్లీ టీచర్, మన మనుషుల్ని చూస్తే కూడా ఆ వికాసం అనేది ఆ పరిస్థితిని బట్టి ఎప్పటికప్పుడు మనమే చేంజ్ అవుతూ వస్తాం. అంటే ఆ వికాసం అనేది ఒక దశలో ఆగిపోదు, నిరంతరంగా మనిషి చివరి క్షణం వరకు కొనసాగుతూనే ఉంటుంది. వికాసం అవిచ్ఛిన్నమైంది, కంటిన్యూయస్ ప్రాసెస్. తర్వాత వికాసం నిర్దిష్టమైన క్రమానుగత పద్ధతిని అనుసరిస్తుంది, ఒక సీక్వెన్స్గా వెళ్తుంది. సరే సార్, మరి నిరంతరంగా జరుగుతుందని మనం చెప్పుకున్నాం. మరి ఒక పద్ధతి లేకుండా, ఒక ఆర్డర్ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా జరుగుతుందా అంటే అలా జరగదు. ఒక క్రమాన్ని అనుసరిస్తుంది. ఒక మార్పు తర్వాత ఇంకొక మార్పు జరుగుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్, పిల్లవాడు బోర్లా పడ్డ తర్వాత
పాకడానికి ముందు తల నిలబెట్టడం జరుగుతుంది. నడవడానికంటే ముందు కూర్చుంటాడు. పరిగెత్తడానికంటే ముందు నడుస్తాడు. అంటే ఒక మార్పు తర్వాత ఒక మార్పు తర్వాత ఒక మార్పు జరుగుతుంది. పిల్లవాడు మాట్లాడేటువంటి భాషను మనం చూస్తే చిన్నపిల్లల భాష, ముద్దులకే భాష నుండి, అంటే చిన్నప్పుడు పిల్లలు మాట్లాడుతుంటారు కదా, ఆ భాష నుండి క్రమక్రమంగా వారి యొక్క వొకాబులరీ అనేది డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది. అంటే ఒక క్రమ పద్ధతిలో ముందుకెళ్తుంది. ఉపాధ్యాయుడు LSRW మనం బాగా వింటుంటాం ఇంగ్లీష్లో. LSR లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. ఒక భాష నేర్చుకోవాలంటే ఈ 4 ముఖ్య మిత్రులు. ఫస్ట్ వినాలి, తర్వాత మాట్లాడము, తర్వాత రీడింగ్, తర్వాత రైటింగ్. LSRW ఇదే క్రమాన్ని అనుసరిస్తుంది, ఒక క్రమ పద్ధతి. అదేవిధంగా మనము గమనించినట్లయితే పిల్లల్లో మనం చూస్తాం, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్కి వచ్చినట్లయితే ముందు పిల్లవానికి అంకెల భావనను మనం పరిచయం చేస్తాం. నంబర్ సిస్టమ్ తెలుస్తుంది. నంబర్స్ తర్వాత అడిషన్, దాని తర్వాతనే సబ్ట్రాక్షన్, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత డివిజన్. అంటే ఒక మార్పుని తెలుగుకి వచ్చినట్లయితే ఫస్ట్ వర్ణమాల. ఈ మధ్యలో చేంజ్ అయింది మిత్రులారా. నూతన పాఠ్య ప్రణాళికలో బాగా గుర్తుపెట్టుకోండి, బహుశా మీరు చూసుంటారు. గతంలో పాఠ్యపుస్తకాలు 1వ తరగతిలో తెలుగు అయితే వర్ణమాలతోనే స్టార్ట్ అయింది. ఇప్పుడు అలా కాదు, సరళ పదాలతో స్టార్ట్ అవుతుంది. ఆ సరళ పదాల ద్వారా గతంలో ఏమయ్యేది, వర్ణమాల ద్వారా పదాలు నేర్చుకునేవాడు పిల్లవాడు. ఇప్పుడు రివర్స్ అయిపోయింది. ఫస్ట్ వర్డ్స్ నేర్చుకుంటున్నాడు, ఆ వర్డ్స్ ద్వారా వర్ణమాలను నేర్చుకుంటున్నాడు. అంటే కొంత మార్పు జరిగింది. ఈ రకంగా మార్పు అనేది, అంటే వికాసం అనేది, డెవలప్మెంట్ అనేది ఒక స్టెప్ బై స్టెప్ కంటిన్యూగా ఉంటుంది, ఇష్టం వచ్చినట్టుగా ఉండదు. మన విద్యా బోధన అంటే మన టీచింగ్ కరికులం కూడా అదే రకంగా ఉండడం అనేది జరుగుతుంది. పిల్లవాడి యొక్క వికాసానికి అనుకూలంగానే, మెంటల్ డెవలప్మెంట్ దానికి అనుగుణంగానే మన కరికులం అనేది కూడా ఉండడం జరుగుతుంది. అదే వికాసం నిర్దిష్టమైన క్రమానుగతాన్ని అనుసరిస్తే, అంటే సీక్వెన్స్గా ఉంటుంది అని. నెక్స్ట్, మరి వికాసం అన్ని దశల్లో ఒకే రకంగా జరుగుతుందా? దీన్నే అసమానత సూత్రం అంటారు మిత్రుల. నాన్ యూనిఫామ్. ఒకే దశంగా జరుగుతుందా? సరే, మన వికాసం జరుగుతుందని చెప్పుకుంటున్నాం, కంటిన్యూ జరుగుతుందని కూడా చెప్పుకుంటున్నాం, స్టెప్ బై స్టెప్ జరుగుతుంది అని కూడా చెప్పుకుంటున్నాం. మరి అంటే ఆ వేగం సేమ్ ఉంటుందా అంటే అలా ఉండదు మిత్రులారా. ఫర్ ఎగ్జాంపుల్, శారీరక వికాసం అంటే మెంటల్ డెవలప్మెంట్ అనేది ఇన్ఫాంట్ స్టేజ్లో, అంటే శైశవ దశలో ఎక్కువగా ఉంటుంది, ఎర్లీ చైల్డ్హుడ్లో తగ్గుతుంది, పూర్వ బాల్య దశలో తగ్గి లేట్ చైల్డ్హుడ్లో ఇంకా తగ్గుతుంది, ఉత్తర బాల్య దశలో. అదే అడలసెన్స్ అంటే యవ్వన దశకు వచ్చేసరికి వేగంగా జరుగుతుంది శారీరక, అంటే ఫిజికల్ డెవలప్మెంట్ అనేది. అదేవిధంగా మానసికంగా, అంటే మెంటల్ డెవలప్మెంట్, భౌతిక అభివృద్ధి అంటే మానసిక వికాసము, భావోద్రేక అభివృద్ధి, ఎమోషనల్ డెవలప్మెంట్. భావోద్రేక డెవలప్మెంట్ అనేది కూడా, ఎమోషనల్ డెవలప్మెంట్ అనేది కూడా యుక్త వయసులో చాలా వేగంగా జరుగుతుంది. అదే రకంగా సాంఘిక వికాసం అనేది, అంటే మనం చెప్పుకున్నాం సోషల్ డెవలప్మెంట్, చిన్నప్పుడు చాలా తక్కువగా ఉంటుంది. శైశవ దశలో అసలు తెలియదు, ఆడుకునే వయసులో పిల్లవాడు. మనం అదే అన్నాం, కలిసిపోవడానికి చూపించడు, సమాంతర క్రీడ అని, ఒంటరి క్రీడ అని మనం అనుకున్నాం. వయసు పెరిగే కొద్దీ, అంటే చిన్నప్పుడు చాలా తక్కువగా ఉంటుంది, ఒక స్థాయికి బాల్య దశకు వచ్చిన తర్వాత, అక్కడి నుంచి అడలసెన్స్ యవ్వన దశకు వచ్చిన తర్వాత పెరగడం అనేది జరుగుతుంది. అంటే అన్ని దశలలో ఒకే విధంగా ఉండదు, ఒక్కొక్క దశలో ఒక్కో రకంగా ఉంటుంది. ఒక దశలో చాలా వేగంగా జరుగుతుంది, ఒక దశలో నెమ్మదిగా జరుగుతుంది, ఒక దశలో ఉండకపోవచ్చు. అసమానత సూత్రం, ప్రిన్సిపల్స్ ఆఫ్ నాన్ యూనిఫామ్. ఇక 4వ సూత్రము లేదా నియమం వచ్చి మిత్రులారా, వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి, ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి. అంటే అందరిలో వికాసం జరుగుతుంది, కానీ ఒకే రకంగా ఉండదు, ఒక్కో వ్యక్తిలో ఒక్కో రకంగా ఉంటుంది.
బెస్ట్ ఎగ్జాంపుల్ మనం గమనిస్తుంటాం, సేమ్ ఏజ్ ఉన్న పిల్లలు అంటే 11 నెలలకు ఒక పిల్లవాడు నడవడం నేర్చుకుంటే ఇంకో పిల్లవాడు ఆ స్థాయి దాకా రాడు. ఒక పిల్లవాడు 9 నెలలకే మాట్లాడడం జరిగితే ఇంకొక పిల్లవాడు మాట్లాడకపోవచ్చు 9 నెలలకి. ఇండివిజువల్ డిఫరెన్సెస్ అన్నమాట. మనమే అంటుంటాం, ఇంట్లో 2 పిల్లలు ఉన్నారనుకోండి, పేరెంట్స్ అంటుంటారు, ఫస్ట్ పాపనో బాబు అయితే వాడు ఫస్ట్ పుట్టినప్పుడు వాడు 11 నెలలకే నడవడం స్టార్ట్ చేసిండు, ఇది ఇంకా బాబు ఇంకా లేట్ అవుతున్నాడు, కొంచెం లేట్గా నేర్చుకుంటున్నాడు. అంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి, వైయక్తిక భేదాలు ఉంటాయి. ఒకే వయసు అంటే సేమ్ ఏజ్ ఉన్నప్పటికీ కూడా వారి యొక్క ప్రజ్ఞా లబ్ధిలో మనం తేడాను చూస్తుంటాం. ద బెస్ట్ ఎగ్జాంపుల్ అండి, మన తరగతి గదిలోనే అందరి పిల్లలకు సేమ్ మార్క్స్ వస్తాయా? అందరి పిల్లలకు సేమ్ మార్క్స్ వస్తాయా? రావు. ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఒక్కో విద్యార్థి ఒక్కో రకంగా చదువుతారు. కొందరు చాలా ఫాస్ట్గా చదువుతారు, కొందరు టీచర్ చెప్పగానే గ్రాస్పింగ్ చేసేస్తారు ఆ లెసన్ గురించి, ఆ టాపిక్ గురించి కంప్లీట్గా. కొందరు 2-3 సార్లకు కూడా గ్రహించలేరు. ఈ అంటే ఈ ఇండివిజువల్ డిఫరెన్స్ మీద డిపెండ్ అయ్యే క్వశ్చన్స్ కూడా అడగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, తరగతి గదిలో క్లాస్ ఫస్ట్ వచ్చినటువంటి విద్యార్థికి ప్రాజెక్ట్ ఇచ్చిండు టీచరు, ఎవరైతే వెనుకబడ్డారో వాళ్ళకి మళ్ళీ టీచింగ్ చేస్తుండు. అది దేని ఆధారంగా వికాసంలో అంటే ఇండివిజువల్ డిఫరెన్స్ ఆధారంగా. తరగతి గదిలో మనం ఆల్రెడీ గ్రూప్స్ చేస్తారు మిత్రులారా, టీచర్స్ గ్రూప్స్ చేస్తూ ఉంటారు, ఏబీసీ గ్రూప్స్ అని. బాగా చదివిన వాళ్ళని ఒక గ్రూప్గా పెట్టి వాళ్ళకు ఒక వర్క్ ఇచ్చి కొంచెం వెనుకబడిన వారిని, స్లో లెర్నర్స్కి మళ్ళీ టీచింగ్ చేయడం అనేది జరుగుతుంది. అది దేన్ని ఏ ప్రిన్సిపల్ ఆధారంగా అంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్, వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. ఇక వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి. యూనిఫైడ్ హోల్, ఇంటర్ రిలేషన్ ఉంటుంది, ఏకీకృత మొత్తంగా జరుగుతాయి. అంటే పరస్పర సంబంధం అంటే ఏంటి సార్? నిన్ననే మనం చెప్పుకున్నాం, వికాసంలో చాలా అంశాలు ఉంటాయి. శారీరక వికాసం, మానసిక వికాసం, భౌతిక వికాసం, ప్రజ్ఞా వికాసం, సాంఘిక వికాసం, ఉద్వేగ వికాసం, నైతిక వికాసం, ఇలా చాలా రకాలైనటువంటి వికాసాలు ఒకదాని మీద డెవలప్ అయి ఒకదాని మీద ఇంకొకటి ఆధారపడి ఉంటుంది, ఒకదానికి అనుగుణంగా ఇంకొకటి మార్పు చెందుతుంది. శారీరకంగా అంటే ఫిజికల్ డెవలప్మెంట్లో ప్రాబ్లం ఉన్నటువంటి వ్యక్తి మెంటల్గా కొంత వెనుకబడి ఉంటాడు, కొంత ఆటంకం ఎదుర్కోవడం అంటే కొంత డిస్టర్బ్ అయి ఉంటాడు. అదే మానసికంగా డెవలప్మెంట్ సరిగా లేనటువంటి వ్యక్తి మనం చూస్తుంటాం, తన ఎమోషనల్స్ని సరిగా ఎక్స్ప్రెస్ చేయలేకపోతాడు. అంటే ఒకదాన్ని మీద ఇంకోటి డిపెండ్ అయి ఉంటుంది, అన్నీ కూడా కలిసి ఆ డెవలప్మెంట్ కావడం అనేది జరుగుతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం స్కూల్లో కూడా మనం చూస్తాం, మన పాఠశాలలో కేవలం పాఠ్యాంశాలు, అందుకే అంటాం ఆల్ రౌండ్ డెవలప్మెంట్. మనం గత క్లాస్లో చెప్పుకున్నాం, ఎడ్యుకేషన్ అంటే నథింగ్ బట్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్. కేవలం పాఠ్యాంశాల్లో ప్రతిభ చూపిస్తేనే సరిపోతుందా? కాదు. వానికి వ్యాయామ విద్య, ఫిజికల్ ఎడ్యుకేషన్ పెట్టినాం స్కూల్లో, వర్క్ ఎడ్యుకేషన్ పని విద్య పెట్టినాం, నైతిక విద్య మోరల్ ఎడ్యుకేషన్, కళా విద్య ఆర్ట్ ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా మన పాఠ్యాంశాలతో పాటు వీటిని చేర్చడానికి ప్రధానమైన ఉద్దేశం ఇదే. వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగి ఒకదాన్ని అనుసరించి ఒక డెవలప్మెంట్ అయి ఉంటాయి. పిల్లవాడిని మొత్తం కంప్లీట్గా క్లాస్ తరగతి గదికే పరిమితం చేసి కేవలం పాఠాలు చెప్పాలి, వాడు చదవాలి, వీళ్ళు పాఠాలు చెప్పాలి, వాళ్ళు చదవాలి, ర్యాంకులు రావాలి, మా పిల్లవాడు క్లాస్ ఫస్ట్, మా పిల్లవాడు స్టేట్ ఫస్ట్. అటువంటి వ్యక్తిలో కేవలం అంటే మిగతా వికాసాలు డెవలప్ కాకపోవచ్చు, ఇంకా ఉన్నాయి. మనం అనుకున్నాం సాంఘిక కొన్ని మనం అబ్జర్వ్ చేస్తాం మిత్రులారా, పిల్లవాడు పాఠ్యాంశాలలో టాపర్గా ఉన్నటువంటి విద్యార్థి మిగతా అంశాలలో అంటే సోషల్ డెవలప్మెంట్లో కావచ్చు, ఎమోషనల్ డెవలప్మెంట్లో కావచ్చు, అందరూ అని కాదు, కొద్ది మందిలో డిఫరెంట్ చూస్తాం. అదేంటి ఇప్పుడు క్లాస్ ఫస్ట్ కదా, ఇప్పుడు టాపర్ అనుకున్నాం కదా, సోషల్ డెవలప్మెంట్ సరిగ్గా జరగలేదు అంటే ఆ ఎక్స్ప్రెస్ చేసే విధానంలో మనం చూస్తుంటాం. అంటే ఇవి లేకపోవడం వల్ల, కేవలం ఒకే అంశానికి పరిమితం కావడం వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి అలా ఉండొద్దని చెప్పేసి మనం అనుకున్నాం, ఎడ్యుకేషన్ అంటేనే, విద్య అంటేనే సర్వతోముఖాభివృద్ధి, ఆల్రౌండ్ డెవలప్మెంట్ జరగాలి. అన్ని అంశాలలో, అన్ని రంగాలలో, అన్ని వికాసాలలో విద్యార్థి
ముందడుగు వేయాలి. అది ఎలా సాధ్యం? ఒకదానికి ఇంకో దానికి కోరిలేషన్ అనేది ఉంటుంది, ఇంటర్ రిలేషన్ అనేది ఉంటుంది. సో అన్నిటినీ డెవలప్ చేయడమే ఈ 5th ప్రిన్సిపల్ యొక్క ఉద్దేశం. వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి. ఇక నెక్స్ట్ వికాసం సంచిత ప్రక్రియ, ప్రిన్సిపల్ ఆఫ్ క్యుములేటివ్ డెవలప్మెంట్. సంచిత ప్రక్రియ. సంచిత ప్రక్రియ అంటే ఏంటి సార్? అన్నీ చెప్తున్నాం. ఫస్ట్ పాయింట్ జీవితాంతం కొనసాగుతుంది సార్, అవిచ్ఛిన్నమని చెప్పుకున్నాం. ఒక క్రమ పద్ధతిలో జరుగుతుందని చెప్పుకున్నాం. అన్ని వికాసాలు ఒకదానికొకటి డిపెండ్ అయ్యి ఉంటాయని నేర్చుకున్నాం. వైయక్తిక భేదాలు ఉంటాయని నేర్చుకున్నాం. అన్ని దశల్లో ఒకే రకంగా ఉండదు అని నేర్చుకున్నాం. మళ్ళీ సంచిత ప్రక్రియ ఏంటిది అంటే వికాసంలో మార్పులు వస్తాయని మనం చెప్పుకున్నాం. పిల్లవాడు చిన్నప్పుడు ఉన్నటువంటి ఒక శారీరక వికాసమే కావచ్చు, మానసిక వికాసమే కావచ్చు, అప్పుడు అలానే ఉండకుండా వచ్చే మార్పులు ఏవైతే ఉన్నాయో గత మార్పుల మీద ఆధారపడి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లవాడు ఒక మాట అంటే చిన్నప్పుడు కొన్ని వర్డ్స్ అంటే నోట్లో నుంచి వాయిస్ రావడానికి మనం గమనిస్తుంటాం. పిల్లలు ఆ శబ్దం రావడానికి వ్యక్తి లోపల ఎన్నో రకమైనటువంటి మార్పులు జరుగుతాయి. ఆ మార్పుల ఫలితంగానే ఈ కొత్త మార్పు అనేది అంటే కొత్త నోటితో శబ్దాలు చేయడం అనేది వచ్చింది. మనకు కనిపించకపోవచ్చు ఆ మార్పులు. సడన్గా ఒక్కసారిగా రాదు. పిల్లవాడిలో ఒక్కసారిగా వాయిస్ రాదు, ఒక్కసారిగా అమ్మ అనడు. ఆ మాటలు రావడానికి అంతర్గతంగా ఎన్నో మార్పులు జరిగి ఉంటాయి. అవి మనకు కనిపించకపోవచ్చు. సంచిత ప్రక్రియ అంటే గత మార్పుల మీద డిపెండ్ అయి కొత్త మార్పులు వస్తాయి. పిల్లవాడు వాక్యాలు రాయాలి, సెంటెన్స్ రాయాలి. డైరెక్ట్ సెంటెన్స్ రాస్తాడా? నో. పదాలు నేర్చుకొని ఉండాలి, దాని ఆధారంగానే సెంటెన్స్ రాస్తాడు. గుణితాలు రాయాలి, డైరెక్ట్గా రాస్తాడా గుణితాలు? వర్ణమాల నేర్చుకొని ఉండాలి. అంటే ఈ మార్పు మీద ఆ మార్పు అనేది ఉంది. మనం గమనిస్తాం పిల్లవాళ్ళు జనరల్గా పెన్ వేయగానే పిల్లలు రౌండ్గా గీయడమే చూస్తుంటాం, పిచ్చి గీతలు అవి గీయడం. అందులో ఎక్కువగా రౌండ్ ఎక్కుంటాయి. దాని ఆధారంగానే ఆ మార్పులు అనేవి క్రమంగా జరిగి ఒక క్రమ పద్ధతిలో ఆకారాలు గీయడం అనేది వస్తుంది. హ్యాండ్ రైటింగ్ గురించి మిత్రులారా ఒక చిన్న అంశం. ఎవరైతే చిన్న పిల్లలు అంటే స్కూలుకు పోకముందే పిల్లలు చేతి ద్వారా అంటే వాళ్ళ చేతి వేళ్ళను ఉపయోగించి రకరకాల ఆకారాలు గీయడము, ఏదైనా పని చేయడం, ఏదైనా పట్టుకోవడం జరుగుతుందో ఆ పిల్లల్లో సహజంగా హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది. ఇవి డెవలప్ అయ్యి ఉంటాయి. అంటే ముగ్గులు వేయడమో లేదంటే పెన్నుతో ఏదో రాయడమో పట్టుకోవడమో, ఈ చేతి వేళ్ళతో చేసేటువంటి పనులు ఏవైతే చిన్నప్పుడు అంటే పాఠశాలకు వెళ్ళే ముందే చేస్తాడో, ఏవైనా అంటే ఈ పట్టుకోవడం, స్పూన్ పట్టుకోవడం, రకరకాల ఆటలు ఆడుతుంటారు. చేతి వేళ్ళను బాగా ఉపయోగించేటువంటి శిశువు కొద్ది ట్రైనింగ్తోని ఒక అద్భుతమైనటువంటి హ్యాండ్ రైటింగ్ వస్తుంది. ఎందుకు? ఆ అద్భుతమైనటువంటి చేతి వ్రాతకు ముందు ఈ మార్పులు జరిగాయి. తన నేర్చుకున్నాడు. ఆడపిల్లలైతే ముగ్గు వేయడము, సహజంగా ఎక్కువ ఆడపిల్లలు ఆడుతుంటారు. ఆటలు ఆడుకుంటప్పుడు వంట వండడము, నాన్నకు అమ్మకు టీ పెడుతున్నా అనేది అంటే పట్టుకోవడం అనేది జరుగుతుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఫింగర్స్ ఈ మార్పుల మీద డిపెండ్ అయ్యి వారు పెన్ను పట్టుకోవడం అంటే స్పష్టంగా పెన్ను పట్టుకొని రాయడం, అక్షరాలను రాయడం అనేది జరుగుతుంది మిత్రులారా. అంటే సంచిత ప్రక్రియ అంటే క్యుములేటివ్ డెవలప్మెంట్ అంటే మార్పు అనేది అకస్మాత్తుగా సడన్గా అప్పటికప్పుడే రాదు. గతంలో జరిగిన మార్పుల మీద డిపెండ్ అయ్యి ఈ మార్పు వస్తుంది. అది సంచిత ప్రక్రియ. ఇక నెక్స్ట్ వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చు. మీ పదం అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. బెస్ట్ ఎగ్జాంపుల్ గెస్ చేయొచ్చు, అంచనా వేయచ్చు. నిజమా సార్? అంచనా వేస్తామా? ఎట్లా అంచనా వేస్తాం? ప్రిడిక్షన్, ప్రిన్సిపల్ ఆఫ్ ప్రిడిక్షన్. అట్లా పాసిబుల్ సార్? వేయొచ్చు. మనం అంటుంటాం కదా, పిల్లవాడు థర్డ్లోనో ఫోర్త్, టీచర్స్ అంటూ ఉంటారు బొమ్మలు బాగా ఇస్తున్నారు, నువ్వు బొమ్మలు బాగా ఇస్తున్నారు, ఫ్యూచర్లో మంచి ఆర్టిస్టు అవుతావు. చిన్నప్పుడు ఆటలు బాగా ఆడుతున్నావు అనుకోండి, ఏ ఆటలో ఎక్కువ నైపుణ్యం కనిపిస్తే మనం చెప్తాం
వీడు ఫ్యూచర్లో మంచి కబడ్డీ ప్లేయర్ అవుతాడు, క్రికెట్ ప్లేయర్ అవుతాడు. మనం కూడా ఇంట్లో చిన్నపిల్లలు బాగా పనిచేస్తుంటే పిల్లలు పెద్ద అయినాక బాగా పనిచేస్తారు. వాళ్ళ హైట్ను కూడా చెప్తాం. తొందర హైట్ పెరుగుతుంది అనుకోండి, వీడు 18 years వరకు ఇంత హైట్ వచ్చేస్తాడు. అది కూడా అంటే శారీరక వికాసమే హైట్ రావడం అనేది కూడా చెప్పుకున్నాం. వికాసంలో పెరుగుదల ఒక భాగం, మర్చిపోకండి మిత్రుల. ఇది వికాసం, దీంట్లో పెరుగుదల ఒక భాగం, చాలా ఇంపార్టెంట్. వికాసంలో పెరుగుదల ఒక భాగం అంటే పిల్లవాడు చిన్న వయసులో చేస్తున్నటువంటి యాక్టివిటీస్ని చూసి మనం చెప్పగలుగుతాం పిల్లవాడు ఎలాంటి స్థాయికి అంటే ఏం అవుతాడో మనం ఊహించవచ్చు, అంచనా వేయవచ్చు. అందుకే అంచనా వేయచ్చు, ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రిడిక్షన్. వికాసం నెక్స్ట్ వన్ అండి. వికాసం సాధారణ అంశాల నుండి అంటే జనరలైజ్ నుంచి స్పెసిఫైగా సాధారణ అంశాల నుండి నిర్దిష్ట అంశాల వరకు కొనసాగుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే 5th క్లాస్లో ఇప్పుడున్న 5th క్లాస్ ఈవీఎస్ బుక్ చూడండి. ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ వయసుకి ఈవీఎస్ అని పేరు పెట్టాలి, ఎన్విరాన్మెంటల్ సైన్స్. దానిలో సైన్స్ ఉంటుంది, సోషల్ ఉంటుంది. పిల్లవాడు 6th క్లాస్కి పోయిన తర్వాత సైన్స్ సోషల్ డిఫరెంట్ అవుతుంది. సైన్స్ సోషల్ డిఫరెంట్ అవుతుంది. 8th క్లాస్కి వెళ్ళేసరికి మళ్ళీ సైన్స్లో భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం. అంటే ఫస్ట్ కామన్ టాపిక్, సైన్స్ కామన్, జనరల్ టాపిక్. వెళ్తూ వెళ్తూ ఏమైంది, స్పెసిఫైడ్గా రూపాంతరించింది, ఒక ప్రత్యేకమైన అంశంగా పరిణతి చెందింది. ఫిజికల్ సైన్స్గా, బయాలజికల్ సైన్స్గా, కెమిస్ట్రీగా, మ్యాథమెటిక్స్ కూడా. అంటే ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే తెలుగు కూడా అంతే. చిన్నప్పుడు ఓన్లీ తెలుగు అన్ని కలిపి ఉంటాయి. రాను రాను పద్య భాగము, గద్య భాగము, ఉపవాచకం. ఇంగ్లీష్ ఇప్పుడున్న ప్రైమరీ సెక్షన్ చూస్తే గ్రామర్ అందులోనే కలిపి ఉంటుంది. రాను రాను మళ్ళీ ఒక సబ్జెక్ట్గా స్పెషల్గా అవుతుంది. అంటే సాధారణ అంశం నుండి ప్రత్యేకమైన అంశాల వైపు జరుగుతుంది. చిన్నప్పుడు పిల్లవాడు అంటే ఆడవాళ్ళందరినీ అమ్మగానే భావిస్తాడు. వయసు పెరిగిన కొద్దీ వారి అమ్మని ప్రత్యేకంగా గుర్తిస్తాడు. ఫస్ట్ జనరలైజ్ చేసుకుంటాడు, ఆడవాళ్ళందరూ మా అమ్మ. వయసు పెరిగిన కొద్దీ వాళ్ళ అమ్మని ప్రత్యేకంగా గుర్తించగలుగుతాడు. ఒక వస్తువు పట్టుకోవడానికి మొత్తం చేతిని ఉపయోగిస్తాడు. చిన్నప్పుడు మొత్తంగా మీరు గమనించారు, ఒక దూరం పట్టుకోవాలని మొత్తంగా అది చేస్తాడు దాన్ని పట్టుకోవడానికి. అంటే మొదటి దశలో, శిశువు మొదటి దశలో. రాను చేతి వేలతో పట్టుకోవడం అనేది జరుగుతుంది. అంటే జనరలైజ్ నుంచి స్పెసిఫిక్ నుండి. చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. ఎగ్జాంపుల్స్ నోట్ చేసుకోండి. బోర్డు మీద నాకు అవకాశం లేక రాయలేకపోయాను. తర్వాత వికాసం ఖచ్చితమైన దిశగా సాగును, ప్రిన్సిపల్స్ ఆఫ్ డైరెక్షన్. ఈ డైరెక్షన్లో 2 రకాలైనటువంటి డైరెక్షన్స్ ఉన్నాయి మిత్రులారా. ఒకటి శిరోపాదాభిముఖం, సెఫలోకడల్. శిరోపాదాభిముఖం అంటే గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు శిశువుకు మొదట తల మాత్రమే ఫస్ట్ అభివృద్ధి చెంది తల నుంచి మిగతా శరీర భాగాలు ఏర్పడతాయి. మెదడు తర్వాతనే మెదడు నుండే వెన్నెముక ఏర్పడుతుంది. అంటే పైనుంచి కిందికి అన్నమాట డెవలప్మెంట్ అనేది. శిరోపాదాభిముఖం ఇది ఒక రకంగా శారీరక వికాసానికి సంబంధించిందే. తర్వాత సమీప దూరస్థ దిశ, ప్రాక్సిమోడిస్టల్. సమీప దూరస్థ దిశ అంటే ఇదేమో పైనుంచి కిందికి వచ్చింది శిరోపాదాభిముఖం. సమీప దూరస్థ దిశ అంటే ఇటువైపు ఉంది అనమాట. ఫస్ట్ వెన్నెముక ఏర్పడుతుంది. వెన్నెముక చుట్టూ పక్కటెముకలు ఏర్పడతాయి బాడీ చుట్టూ. పిల్లవానికి కూడా ఫస్ట్ భుజాలు గట్టిగా ఉంటాయి. షోల్డర్స్ నుంచి మోచేతి నుంచి మణికట్టు నుంచి చేతివేలు. అలా డెవలప్మెంట్ అనేది ఒక డైరెక్షన్లో ఉంటుంది, ఒక స్పెసిఫైడ్ డైరెక్షన్. శిరోపాదాభిముఖం అంటే పైనుంచి కింది దాకా. ఫస్ట్ తల తర్వాత మిగతా శరీర భాగాలు, మెదడు తర్వాత వెన్నెముక. సమీప మధ్యస్థ దశ అంటే
ఇటువైపు రావడం అనమాట. వెన్నెముక ఏర్పడిన తర్వాత పక్కటెముకలు ఏర్పడడం, భుజాల నుండి ఇలా అంటే బయట పుట్టిన తర్వాత కూడా డెవలప్మెంట్ మెల్లిగా జరుగుతుంది. మొత్తం చేయిని కదిపిన వాడు ఓన్లీ మోచేతి, తర్వాత మణికట్టు, వేలు. దీన్ని సమీప దూరస్థ దిశ ప్రాక్సిమో డిస్టల్ అంటారు. చిట్టాచివరిది వికాసం పరస్పర చర్య నియమం, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటరాక్షన్. పరస్పర చర్య, వికాసం మీద అనువంశికత, పరిసరాలు, జీన్స్, హెరిడిటరీ అండ్ ఎన్విరాన్మెంట్, ఈ రెండింటి ప్రభావం ఉంటుందండి. అనువంశికత, హెరిడిటరీ అండ్ పరిసరాలు, ఎన్విరాన్మెంట్, ఈ రెండిటి యొక్క ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది వికాసం మీద. అనువంశికత అనేది ప్రజ్ఞ, బౌద్ధిక వికాసం మీద ఎక్కువ ఉంటుంది. అనువంశికత, ప్రజ్ఞ, ఇంటెలిజెన్స్ అనేది, బౌద్ధిక వికాసం అనేది కూడా హెరిడిటరీ ద్వారా అంటే ఎక్కువ ప్రభావం ఉంటుంది. పరిసరాల ప్రభావం ఎక్కువగా సాంఘిక అంటే సోషల్, నైతిక మోరల్, ఉద్వేగ మోరల్, తర్వాత పర్సనల్ డెవలప్మెంట్, వీటి మీద పరిసరాల ప్రభావం అధికంగా ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ తల్లిదండ్రుల నుంచి, అంటే తల్లిదండ్రులు సింగర్స్ అయితే నథింగ్ బట్ పిల్లలు కూడా దాదాపుగా సింగర్స్ అవుతారు, ఉంటారు. వాళ్ళకి కొంచెం ట్రైనింగ్ ఇచ్చినట్లయితే, అంటే వాళ్ళకు జీన్స్ వచ్చి ఉంటే, లేదా పేరెంట్స్ కాకపోయినా పేరెంట్స్కు ముందున్న వాళ్ళు వాళ్ళ జనరేషన్లో ఎవరో ఒకరు ఏదో రంగంలో నిష్ణాతులు అయితే సహజంగానే తర్వాత తరం వాళ్ళకు సంక్రమించడం అనేది జరుగుతుంది. కొంచెం ట్రైనింగ్ ఇస్తే వారు అద్భుతంగా రాణించగలుగుతారు. సింగర్గానో, క్రికెటర్గానో, ఆర్టిస్ట్గానో, ఇంకే రకమైన. చెట్టు ఉందనుకోండి, చెట్టు ఒక మహావృక్షంగా ఎదగాలంటే అంటే మరి రెండు ఇంపార్టెంటే. వికాసం డెవలప్ కావడానికి ఏదో ఒకటి కాదు, పరిసరాలు ఉండాలి, అనువంశికత కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విత్తనం ఉంది, అది మహావృక్షంగా ఎదగాలి అంటే ఆ విత్తనం యొక్క అంటే ఏ విత్తనాన్ని అయితే తీస్తున్నామో ఆ విత్తనం యొక్క దాని యొక్క ప్రభావం ఉండాలి. అది మహావృక్షంగా ఎదగడానికి నేల అంటే చుట్టూ ఉన్న పరిసరాలు కూడా ఉండాలి. అంటే ఒక మొక్క మహావృక్షంగా ఎదగాలి అంటే మొక్క రావాలంటే విత్తనం నుండే మిత్రులారా. విత్తనం యొక్క ప్రభావము ఉంటుంది. విత్తనం మంచిగా ఉన్నంత మాత్రాన నేల సరిగా లేదనుకోండి పెరగదు. అంటే నేల కూడా నథింగ్ బట్ పరిసరాలు, ఈ రెండిటి యొక్క ప్రభావం ఉంటుంది. అనువంశికత అండ్ పరిసరం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ వికాస నియమాలు అనేటివి ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్స్ బోర్డు మీద రాయలేకపోయాం, మళ్ళీ మీరు వినడానికి ప్రయత్నం చేయండి. ఎగ్జాంపుల్స్ ఇచ్చే క్వశ్చన్ అడుగుతాడు, ఆ ఎగ్జాంపుల్ ఇచ్చి అది ఈ వికాస నియమంలో దేనికి సంబంధించింది అంటాడు. మీరు మైండ్లో నోటెడ్ గుర్తుపెట్టుకోవాలి, అవగాహన చేసుకోండి. వికాసం అవిచ్ఛిన్నమైనది, కంటిన్యూయస్, క్రమానుగత పద్ధతిని అనుసరిస్తుంది, సీక్వెషన్లో ఉంటుంది, అన్ని దశల్లో ఒకే రకంగా జరగదు, నాన్ యూనిఫామ్, వైయక్తిక భేదాలు ఉంటాయి, ఇండివిజువల్ డిఫరెన్సెస్, వివిధ వికాసాలు ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటాయి, సందర్భం అంటే పరస్పర సంబంధంగా కొనసాగుతాయి, యూనిఫైడ్ హోల్, ఇంటర్ రిలేషన్. వికాసం సంచిత ప్రక్రియ, క్యుములేటివ్ డెవలప్మెంట్. వికాసాన్ని అంచనా వేయొచ్చు, ప్రిడిక్షన్ చేయొచ్చు. వికాసం సాధారణ అంశాల నుండి ప్రత్యేక అంశాలకు అంటే జనరల్ నుంచి స్పెసిఫైడ్. వికాసం ఒక ఖచ్చితమైన డైరెక్షన్లో వెళ్తుంది, శిరోపాదాభిముఖం, తర్వాత సమీప మధ్యస్థ దూర దిశ. చివరిది పరస్పర చర్య నియమం. అంటే ఈ రెండు వికాసం మీద అనువంశికత, పరిసరాల ప్రభావం రెండూ ఉంటుంది. వాటి మీద కొంతమంది పరిశోధన చేసిరు, అవి కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో అడుగుతారు, ఈ కుటుంబం మీద ఎవరు, ఈ అనువంశికత మీద ఎవరు పరిశోధన చేస్తారు, పరిసరాల ప్రభావం మీద ఎవరు పరిశోధన చేస్తారు. సో నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.